దేనికైనను విశ్వాసం చాలా ప్రధానము. For anything, faith is essential. విశ్వాసమే లేకుండా ఏ కార్యం కూడా మనం సాధించలేము. Without faith, you cannot achieve anything. కనుక మానవునికి ప్రధానమైనటువంటి విశ్వాసము. The faith is most important. దేహానికి శ్వాస ఎంత ప్రధానమో ఆధ్యాత్మికానికి విశ్వాసం అంత ప్రధానము. As the breath is important for this body, faith is necessary for the divine path. కనుక ఈనాడు విశ్వాసం లేనటువంటి భక్తి, Today we have devotion without faith. కేవలం శ్వాసం లేని జీవితము జరుగుతూ ఉంటుండాలి. The life without breath. దీన్ని చెప్పారు ఇంద్రియ నిగ్రహానికి. కాడి కిందికి రాని ఎద్దు, కళ్ళం లేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి జీవితము నిరుపయోగము అన్నారు. Therefore, the bull without yoke and the horse without the reins and the car without brakes are useless. Brakeless car. కనుకనే ఈ విధమైనటువంటి దీనికి మనం సరైనటువంటి దీక్షను పూనాలి. We should determine in such a way. అన్నింటికి నీ నామస్మరణే ప్రధానము. For everything, Lord's name is ఈ important. నామచింతన లేక ఇంకే విధమైనటువంటి దీంతో కూడాను మన జీవితం అనే నామను దాటడానికి వీలు కాదు. Without chanting Lord's name, it's not possible to cross this life. ఈ నామమే మన జీవితానికి ఒక పెద్ద నావ. This Lord's name is the very ఈ boat. నావను ఎంతకాలమైనా సముద్రంలో పెట్టుకొని ప్రయాణం చేయవచ్చు. You can travel for any length of time in this boat. నావ కింద ఎంత జలమైనా ఉండవచ్చును. There will be a lot of water. కానీ నావ లోపల జలము చేర్చితివా ప్రమాదం అవుతుంది. But the moment water enters into the boat, it will be dangerous. జలము నావలో ఉండనప్పటికీ పర్వాలేదు, Doesn't అనగా matter. ప్రమాదం అవుతుంది. But if the boat is on the water, it is safe. But when the water ఇలాంటి gets in, it's dangerous. ప్రాకృతమైనటువంటి భావములు జీవితం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించుకున్నప్పటికీ నామం అనేటువంటి చింతన చేసినప్పుడు నిశ్శబ్దంగా, నిర్మలంగా, నిస్వార్థంగా నామచింతన చేయాలి. As we repeat Lord's name, we should repeat it, chant it selflessly, with a pure heart. ఆడంబరంగా కానీ, Not with pomp లేక అహంకారంగా or కానీ ego. నామను ఉచ్చరించకూడదు. You should never be egoistic, full of pride as you repeat God's name. ఈ నవవిధ మార్గము లోపల ఏ మార్గమునైనా నీవు అనుసరించమని చెప్పారు. You may follow any path, any one of the paths. ఎట్ట మనం అనుభవించాలి? Where? ప్రశాంతమైనటువంటి భావంతో, నిర్మలమైనటువంటి హృదయంతో, నిస్వార్థమైనటువంటి చిత్తముతో శ్రవణం, With all the purity, in all peace, you should chant God's name. కీర్తనం, Listening, the singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, sanitation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదనం, surrender. ఇవి పవిత్రమైన భావంతో మనం చేయాలి. You should do with all sacred feeling. ఏదో ఒకరిపై ఒకరు కాంపిటీషన్ కింద మనం పాడకూడదు. You should not sing in spirit of ఒకరు competition. చూసి ఒకరు హాస్యాస్పదమైనటువంటి పాటలుగా మనం పాడకూడదు. We should not sing to make fun of others. ఎవరి చింత మన హృదయంలో ప్రవేశించకూడదు. We should not think of ఏ anybody. నామమును స్మరిస్తున్నామో ఆ నామరూపమే మన హృదయంలో చిత్రించుకోవాలి. You should picturize the form అది as you repeat the నిజమైన name. నామస్మరణ. That is true chanting. ఈ కలియుగం నందు అదే మనకు ప్రధానమైనటువంటి ప్రాణము. In this age of Kali, that is the very కృతయుగ life. ధ్యానము, కృతయుగ ధ్యానము, In the Kruta age meditation, త్రేతాయుగ యజ్ఞము, in Treta ద్వాపర age, యుగం అర్చనము, in Dwapara worship, కలియుగం నామస్మరణ. in Kali age chanting హరే Lord's నామ name. హరే నామ హరే నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో నామస్మరణకు మించినటువంటిది సులభమైన మార్గం మరొకటి లేదు. There is no other easier path in this age of Kali other than Lord's name. ప్రయాణం చేస్తూ మనసులో నీవు నామస్మరణ చేసుకోవచ్చు. You can repeat God's name as you నిద్ర travel. వచ్చేంత వరకు నామస్మరణ చేసుకోవచ్చును. You can repeat ఏ God's పనులు name till the end. చేస్తున్నప్పటికీ నామస్మరణ చేయవచ్చు. Any work you may do. కనుకునే అట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గం ఈ కలిలో ఏర్పడింది. Such an easy sacred path is present now. కలియుగం చాలా సులభమైనటువంటిది తరించడానికి. This is very easy path in this age of Kali.